ఒక్కొక్కళ్ళు వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టే వాళ్ళు నాకు ఎంతటి ఆత్మీయులో మీకు అర్థమైపోయి ఉంటుంది. అలాగే ఇంతటి ఆత్మీయులు సభలో కూడా ఉన్నారు. చాలా దూరాల నుంచి నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. రాజోల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సూర్యాపేట నుంచి మా గణేష్ వచ్చాడు. వైజాగ్ నుంచి చంద్ర వచ్చాడు. సంజయ్ కిషోర్ వెండి పండగ అని ఇరవై ఇండస్ట్రీకి వచ్చిన 25 ఏళ్ల వెండి పండగ ఇంతే ఘనంగా నిర్వహించాడు. పండగలు చేయడంలో సంజయ్ కిషోర్ని మించిన వాడు నాకు తెలిసి ఎవరు లేరు. అంటే ఇలాంటి వాడు చేస్తే వీటితో చేయించుకోవాలి అనేంత అందంగా, హృద్యంగా, రసాత్మకంగా చరిత్రలో మిగిలిపోయే విధంగా చేస్తారు. అయితే ఈ కార్యక్రమాలకి ఆద్యుడు వంశీ రామరాజు గారు. జంట నగరాల్లో ఒక కార్యక్రమం ఇంత నిర్దిష్టంగా ఉండాలి, ఇంత పకడ్బందీగా ఉండాలి, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉండాలి, గొడవ లేకుండా ఉండాలి అంటే అది వంశీ రామరాజు గారే వీళ్ళందరికీ ఆదర్శం. అలాగా కార్యక్రమాలు నిర్వహించాడు. వచ్చి చూసినప్పుడు నేను కూడా చాలా ఆనందం, ఆశ్చర్యం ఏంటంటే 50 వేశాడు. 50 ఏళ్ల నాటక ప్రస్థానం. నిజానికి నాకు 50 ఏళ్లే, అవే నా సంవత్సరాలు. ఆ ఇంతకు ముందు సంవత్సరాలు నాకేమిటో తెలియదు, నేను ఏమిటో తెలియదు, నేను ఎటు పెడుతున్నానో తెలియదు, ఏమైపోతానో తెలియదు, చదువు రాదు, ఆటలు రావు, ఏ కళలు లేవు. అలాంటి నన్ను ఇక్కడున్న మహానుభావుడు రాళ్ళపల్లి గారు ఆయన నన్ను నటించి నాలో ఫలానా కళ ఉందని గుర్తించిన మహానుభావుడు నాకు ప్రాతస్మరుడు రాళ్ళపల్లి గారు. ఆయన నువ్వు నటుడివి అని గుర్తిస్తే నా మరో గురువు మిత్రుడు స్థలావజన సుందరం నువ్వు రచయితవు కూడా అని గుర్తించిన వాడు కాదు. నీ నాటకాలు మేము చూస్తాం అని గుర్తించిన వాళ్ళు మీరు ప్రేక్షకులు. అంచేత ఇవాళ నిజంగా వాళ్ళిద్దరు లేకపోవడం అంటే భౌతికంగా లేకపోయినా వాళ్ళు నిరంతరం ఒక మనిషి జనరల్గా తమాషా అయిన విషయం, ఇంట్లో చాలా కాలంగా ఉన్నా పెద్దగా మనం పోయిన తర్వాత నిరంతరం గుర్తొస్తూ ఉంటారు. అంటే బాగా దగ్గరైపోతారు, ఇంకా ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు, ఇక్కడ వదిలి. అలాగా నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు, నా జీవితాన్ని పైనుంచి అయినా ఆశీర్వదించే మహానుభావులు నా గురువులు వీళ్ళు. అలాగా ఇవాళ వేదిక మీద నా గురించి మాట్లాడి నిన్న నాటకానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే నేను ఇక్కడికి పిలుద్దాం అంటే బోల్డ్ మంది నాకు హీరోలు, నటులు చాలామంది తెలుసు, కానీ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే నా మనసు తృప్తిగా ఉంటుందని నిన్న ప్రకాష్ శాస్త్రిని చీఫ్ గెస్ట్గా రమ్మంటే పాపం అక్కడి నుంచి వచ్చాడు. అలాగే ఇవాళ నాజర్ ఎంత నటుడో మీకు తెలుసు, ఎంత మంచి మనిషో నాకు తెలుసు. అంటే మీకు బయటే తెలుస్తుంది కాబట్టి వ్యక్తిత్వం, ఆ పర్సనాలిటీ తెలియదు. ఈ రోడ్డు వేస్తూ కొండలు కొట్టేస్తున్నప్పుడు ఇక్కడ మన మాదాపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కొండలు ఉంటాయి రకరకాల. భరణి ఇలాంటి కొండలు ఇక్కడ తెలంగాణలో తప్ప ఎక్కడా లేవు. ఇప్పుడు ఇక్కడ కూడా లేకుండా వెళ్ళిపోతున్నాయని కన్నీళ్ళు పెట్టుకున్నవాడు నాజర్. అంత ప్రకృతి ప్రేమికుడు. 1 స్టార్ రెవల్యూషన్ అనే పుస్తకం నాకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే గడ్డి పరకతో విప్లవం. మసునోబు ఫుకుఓకా అనే ఒక జపాన్ రచయిత, సైంటిస్టు 25 ఏళ్ళ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకోవడానికి వెనక్కి వెళ్ళిపోయి వ్యవసాయంతో పాటు జీవితాన్ని ఎలా పండించుకోవాలనేది ఒక పుస్తకం రాశారు. ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా చదవండి. గడ్డి పరకతో విప్లవం, తెలుగులో అది 1 స్టార్ రెవల్యూషన్. అది చదివాక నా జీవితం మారిపోయింది. మా ఇంటి పైనుంచి చూస్తుంటే చెట్లు కొత్తగా కనపడడం ప్రారంభించాయి, సూర్యోదయం కొత్తగా చూశాను, కొత్త గాలి పీల్చాను, కొత్త జీవితం ప్రారంభమైంది. అలాగా నాలో జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేసిన వాడు నాజర్. ఏదో సభా మర్యాదగా నన్ను గురువు అన్నాడు కానీ అవను జగద్గురు ఆ లెక్కన. నాలాంటి వాళ్ళు ఎంతమంది నేర్పాడో. సో అలా నాజర్ ఆత్మీయమైన నా మిత్రుడు. పాపం షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ నాజర్ గారు. ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. చాలా. అలాగే
కృష్ణరాజు గారు నాకు డాక్టరేట్ వచ్చినప్పుడు చాలా కొద్ది మంది, ఒక 20 మందిని మాత్రం తన పర్సనల్గా ఇంటికి పిలిచి ఒక సత్కారం చేసి, ఇది ఇంటర్నల్గా చేస్తున్నానండి, ఇంకా భారీగా మీకు చేయాలి అన్నాడు. సత్కారం ఏమి సార్, మీ అభిమానం చాలన్నా. మొన్న మేము అమెరికాలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు, సార్ ఇట్లా నాటక రంగా స్వర్ణోత్సవం జరుగుతుంది, మీరు అవకాశం ఉంటే రండి అంటే, అరే 14వ తారీఖు నేను బయలుదేరాల్సి వస్తుంది, సర్లేండి అన్నం వ్యక్తి మొన్న నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను అని ఫోన్ చేసేది. వాడు ఎంత ఆత్మీయత. అలాగే ఇప్పుడు ఏం చెప్పారంటే, అరే ఇలాంటి రంగస్థలం నా కాన్స్టిట్యూయన్సీలో కడుతున్నానయ్యా, నువ్వే నీ నాటకంతో అది ప్రారంభించాలంటే తప్పకుండా చేస్తాను. ఐఎమ్ డూయింగ్ సార్, ఐఎమ్ కమింగ్. ఖచ్చితంగా నాటకం కోసం అయితే నేను వస్తాను సార్, మీ దగ్గర ఫస్ట్ నాటకం మీ దగ్గరే వేస్తాను. అలాగా మా ఝాన్సీ నాకు పరిచయమైన లగాయతు అంచెలంచెలుగా, అంటే మెల్లిగా ట్రాన్స్ఫర్మేషన్, ఒక సినిమా ఆర్టిస్ట్ నుంచి ఒక నాటక రచయితగా, దర్శకురాలుగా, నటిగా ట్రాన్స్ఫర్ అయింది. మా ఇద్దరి మధ్య ఉన్న ఒక అనుబంధం సిరా అని నేను ఒక ఆర్ట్ ఫిల్మ్ తీశాను, ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్. ఆ తర్వాత నాకు అప్పుడు చాలా లో బడ్జెట్, ₹1,00,000 తీశాను. ఆ అమ్మాయి అప్పటికి గోల్డ్ అంత తీసుకుంటున్న అమ్మాయి నాతో 3 రోజులు తీసింది, ₹1 కూడా తీసుకోలేదు. ఇప్పటికి కూడా నాకు పర్ఫార్మెన్స్ పరంగా నాకు ఎంతో తృప్తిని, మా ఝాన్సీ పర్ఫార్మెన్స్ చూస్తే ముచ్చట పడిపోతారు, అంత బాగా చేసింది అమ్మాయి. అలాగా ఝాన్సీ, థ్యాంక్ యూ ఫర్ దట్. అప్పుడు అలాగే ఒక్కొక్కరిని, అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళ బుర్ర ఎంతటి ప్రతిభావంతుడు. నాటకం కోసం ఇప్పుడు కూడా ఎవరన్నా కష్టపడుతున్నట్టే, లేదా ఏడాదికి 1-2 సార్లు కొన్ని లక్షలు వెచ్చించి తెనాల్లో నాటక పరిషత్ నిర్వహిస్తున్నాడు. అలాగా వీళ్ళని ఎంత ఈ ఆత్మీయత. అలాగే మా సోదరులు, నా అన్నదమ్ములు, మేము 7గురం, అందరికీ సాహిత్య పరిమళాలు ఉన్నాయి. ఆ సాహిత్య పరిమళాలు ఉండడం వల్లే మేము మధ్యతరగతి జీవితాన్ని పరమానందంగా, అస్సలు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా, అంటే సాహిత్యం కానీ సంగీతం కానీ వంట పెడితే మనకి దరిద్రం ఉండదు, దరిద్రం ఉన్నా తెలియదు, హాయిగా గడిచిపోతుంది. ఆ పరమేశ్వరుడు ఆ వరం మాకు ప్రసాదించినందుకు నేను ఆనందిస్తూ, నా జీవితాన్ని ఒకదాకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అన్న తర్వాత నా జీవితంలో ఒక వైభవంగా నాకు సంక్రమించిన మా భావాన్ని, నేను ఇప్పటికి కూడా తనకి నేను ఏ షూటింగ్కి వెళ్తున్నానో తెలియదు, ఎంత సంపాదిస్తున్నానో తెలియదు. అలాగా అలా అమాయకంగా నాతో పాటు నన్ను నమ్మి నాతో ఫాలో అయిపోతున్న నా జీవన సహచరి, థ్యాంక్ యూ భవాని. అలాగే మా పిల్లలు, ఇప్పుడే మీ అందరి ముందు ఆల్రెడీ చేసిన మా మనవడు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఎంతోమంది ఆత్మీయుల ఆశీస్సుల వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను. చాలా ఒక నాటకం అంటే ఉండే ఆనందం, ఉద్వేగం నేను చెప్పలేంది. అలాగే ఈ ప్రాసెస్లోనే నాకు శివుడు కూడా నాకు దొరికాడు. శివుడితో నాకున్న అనుబంధం నాకే తెలియకుండా ఒక స్నేహితుల్లో అయిపోయింది. పసితనము పోలేదురా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుండి మన్నించరా శివ, పసితనము పోలేదురా శివ, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివ, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి గుంది మన్నించరా శివ, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నీనుదుట బొట్టెట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, లోభము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్టగట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు
తీరకున్నాయి గద గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి పచ్చి ఉంది మన్నించరా శివ, మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివ, పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ, మా పసితనము పోలేదురా శివ. శివోహం. బొల్లినేని కృష్ణ గారి గురించి ఇందాక చెప్పాను కదా, అంటే ఆయన పెద్ద డాక్టర్ అయి ఉండి ఎన్నో అంటే ఎంతమందికి ఆర్థిక సహాయాలు సంస్థలకు కానీ, సాంస్కృతిక సంస్థలకి, సంగీత సంస్థలకి, ఇండివిజువల్గా వ్యక్తులకి ఎంత సహాయం చేశారో తెలియ. అలాంటి వాడు ఉండడం వల్లే ఇవాళ ఈ సభ ఇంత వైభవంగా జరుగుతుంది. కృష్ణయ్య గారు అందుకు ధన్యోస్మి. ఈ ఫంక్షన్ కి వచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది, జీవితంలో చివరికి ఓన్లీ జ్ఞాపకాలే మిగిలిస్తుంది. సో వెన్ యూ థింక్ ఆఫ్ అ పర్సన్, యూ థింక్ ఆఫ్ ద మూమెంట్స్ వాట్ హీ హెస్ గివెన్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ at least 25 years. Tanakala Bharani has given me wonderful moments thanks to that. But I have a long pending question. Whenever you introduce me, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసి నా స్నేహితుడు నాజర్ అంటారు, లేకపోతే నన్ను చూడడానికి ఎవరైనా పంపిస్తే సార్ మీ స్నేహితుడు భరణి గారు పంపించారన్నారు. నేను ఎలా నీకు స్నేహితుడు అవుతాను? ఎందుకు? ఎలా నేను స్నేహితుడు అవుతాను? మీరు నా గురువు కదా, మీరు నా గురువు కదా. నిజంగా నేను కొత్తగా ఈ తెలుగు ఫిల్మ్ కి వచ్చినప్పుడు షూటింగ్ లో గ్యాప్ లో మాట్లాడతారు ఝాన్సీ గారు ఎన్నో విషయం, ఉక్రెయిన్ వార్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, ఎక్కడ బిర్యానీ దొరుకుతుంది, ఎక్కడ వెళ్ళి నేను కొత్తగా కూర్చుని ఏంట్రా ఇది ఎంత ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్. నాకు తెలిసిన, నాకు నచ్చిన, నాకు ఇష్టపడే ఒక టాపిక్ ని మాట్లాడడానికి ఎవరు లేదే అన్నప్పుడు తనకల భరణి గారు కలిసారు. ఆ సమయం నుంచి హీస్ మై గురు. ఎందుకంటే తనకల భరణి గారి నుంచి ఈ తెలుగు హిస్టరీ, తెలుగు లిటరేచర్, తెలుగు థియేటర్, తెలుగు మ్యూజిక్ అన్నీ మీరే కదా నేర్పించారు. సో యు ఆర్ మై గురు. బట్ ఐఎమ్ హ్యాపీ వెన్ యూ కాల్ మీ యాజ్ అ ఫ్రెండ్, బట్ ఐ యామ్ యువర్ శిష్య. ఎందుకంటే తనకల భరణి గారు శిష్యుని అందరినీ నేను చూశాను. గురువుని when you want to revere a guru, you have to study the disciples. Through your disciples you know your guru. Whenever I see your disciple, small boys, young boys, I don't know how hundreds of disciples I have seen of his. All are so talented. ఎందుకంటే in this 20th century మా పని మాది మా గ్రోత్ అలా పోతున్నారు. కానీ తనకల భరణి గారు he search for the talent, he helps them to be first quality. I like in తనకల భరణి గారు, most of the gurus they see that they depend on them. ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అయినా గురువు నేనేం చేయాలి, బట్ తనకల భరణి how he grooms his disciple to take his own decision kada. Yes, that is the thing. Now I know many gurus, they always want their sishyas to call, sir naku problem sir nenu idu cheyali sir. Tanakala Bharani doesn't do that. That is the greatness of a guru. I have so many moments to share. Long back, చాలా రోజు ముందు మనం అరకు వ్యాలీలో ఒక షూటింగ్ 6 o'clock ప్యాకప్ అయింది. 7 o'clock నాజర్ గారు 7 o'clock కలుద్దాం మీతో
ఒకటి మాట్లాడాలి, కొత్తగా ఒకటి చేశాను, మీతో షేర్ చేయాలి. 7 o'clock చల్లగా ఉన్న ఆ కోళ్ళు ఏంటి కొత్తగా చేసింది, అదా ఇదా డిన్నరా అని అనుకున్నప్పుడు వచ్చారు అసలు గారు, నేను కొత్తగా ఒకటి రాశాను, అది ఫస్ట్ మీతో చెప్పాలి అని ఆట కథ శివ అప్పుడే చెప్పాను నాకు. అప్పుడు అది ఇంత పెద్ద ఒక ఎపిక్ అవుతుందో, ఇంత పెద్ద పాపులర్ అవుతుందో కాదు. ఫస్ట్ నాకు చెప్పారు. నేను 10-12 minutes, నీకు నిజం చెప్పాలంటే కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు. అప్పుడు అరే ద రాగా, ద తాళ, ద టెన్, మోర్ దెన్ దిస్ థింగ్. యాజ్ అన్ యాక్టర్ you treated Shiva like your friend. I could feel that, because that is how a god should be worshipped. That is one of the greatest moments. You may not remember me, I do remember me. Why Tanakalabarani is very important for me. When Tanakalabarani and me, when I meet, we don't recognize ourselves by pokiri or అతడు థింగ్. నాటకాలు మన మధ్య బాండింగ్ ఉండేది నాటకాలే. మనమిద్దరం కలిస్తే సినిమా గురించి అసలు మాట, ఆ సినిమా అది హిట్, అది ఉన్నది, ఏం జరుగుతుంది సారీ నేను సో ఐ వాంట్ టాక్ అవుట్ ఆఫ్ మై హార్ట్. సో ఎప్పుడు ఒకటి నాటకం, లేకపోతే లిటరేచర్, లేకపోతే మ్యూజిక్, లేకపోతే హిస్టరీ ఆఫ్ తెలుగు. ఇదే సినిమాలో చాలా తక్కువ అనేది కూడా కాదు, ఒకడు వాడే ఉన్నారు. జేపీ గారు అంత సీరియస్ థియేటర్ పర్సన్, వి రియలీ మిస్ హిమ్ టుడే. yesterday మిస్టర్ కోట శ్రీనివాసరావు గారు passed away, but they restrained themselves to theatre. But this man is a literature, he's a musician, he's a historian. That's why I'm proud that I'm your Shishya. Next time don't call me as my friend. Good, because he has got lot of friends. I don't want to be like that. అది ఏంటంటే, నేను చాలా మంది థియేటర్ ఆర్టిస్ట్ నేను చూశాను. నేను కూడా థియేటర్ నుంచి వచ్చాను. అది తమిళ అయితే సరే, ఇక్కడ కూడా సరే, థియేటర్ నుంచి సినిమాకి వచ్చినప్పుడు, పాపులర్ అయినప్పుడు నాటకాన్ని మర్చిపోతారు. ఇట్స్ సో సాడ్. బట్ దిస్ మ్యాన్ వన్స్ హీ కాల్డ్ మీ, నాజర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను, కుదిరితే వచ్చేయండి. ఏంటి సార్ అది, నేను సర్ప్రైజ్ గా ఉండాలి, మీరు రండి. ఏంటి సార్, ఎక్కడ, ఏది, ఎక్కడ? అక్కడ సురభి థియేటర్లో ఒక పార్ట్ ఆఫ్ సురభి నాటకం ఎంతమంది చూశారో తెలియదు, బట్ సురభి ఉందని అందరికీ తెలుసు. దాంట్లో ఒక పీస్ తీసుకుని దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి, వీడే యాక్ట్ చేసి, వీడితో టెయిల్ లా సఫీని తీసుకుని, దట్ వాజ్ అ వండర్ఫుల్ థింగ్. Both are busy. At that time, Shafi was very busy. And you're such a great film man. Most of them, they don't know that you're a theatre person. And cinema lanti kaadu. Cinema lo dialogue cheste, appude okay, take. Natakam ala kaadu. Rehearse cheyali. It will take months. I have to understand my co-artist. I have to travel with him. I have to understand his problems. దట్ మీన్స్ ఆ సురభిలో ఒక కాల్ షీట్కు ఎంత తీసుకుంటారో ఇంటూ 30 times అట్లీస్ట్ 30 days you would have worked with Surabhi. That is ఆ పాతాళ భైరవి. బికాస్ నేను పెద్ద ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్, రేపు స్టేజ్ కదా నేను వచ్చి చేస్తాను, అది కట్ ఉంది, టేక్ 2 ఉంది, డ్రామాలో అది లేదు. సో ఈ బిజీలో కూడా ఆ సురభి వాళ్ళతో కూర్చుని
రిహర్స్ చేసి అది అది నా యాజ్ అ డ్రామా ఆర్టిస్ట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలాంటి స్టేజ్ చాలా మంది మనం వెళ్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, బట్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ డెకరేటివ్ థింగ్.